హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము. 23వ అధ్యాయము 40వ వచనం 40 నుండి 42 వరకు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము 40. మరియు దూరముననున్న వారిని పిలిపించుకున్నట్టుకై వారు దూతను పంపిరి. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకొని ఘనమైన మంచం మీద కూర్చుండి బల్లను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టిదివి. అలాగున జరుగుగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక గంట సమూహం యొక్క సందడి వినబడేది. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారి వద్దకు ఎడారి మార్గం నుండి వచ్చిరి. వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యములకు తన ఆశీస్సులు జోడించనుగాక. తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా మీ బిడ్డలమైనటువంటి మేమందరము కూడా అయా తండ్రి సమకూడి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచిండగా మీరు మా మధ్యలో ఉన్నారు మేము నమ్ముచున్నాం ప్రభువా. ఎందుకంటే ఎక్కడ 2-3 కూడుకొని నా నామను ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసావు ప్రభువా. తండ్రి, ఈ సమయంలో నా తండ్రి నన్ను అల్పుడను అయోగ్యుని ప్రభువా, నా దోషముల అపరాధములను మన్నించండి ప్రభువా. నన్ను మరుగు చేసుకొని అయా నా తండ్రి మీరే మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా, మా జీవితాలను మార్చమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి బుధవారం అందరూ కూడా వస్తే బాగుంటుంది అన్నది నా ఆలోచన, ఆశ. ఎందుకంటే ఒక సిరీస్ అనేది మనం స్టార్ట్ చేసి దాని మీద వెళ్తున్నప్పుడు ఇది అందరూ తెలుసుకోవాలన్నది నా యొక్క ఆశ అయినది. ఆమేన్. సో ఎందుకనంటే బుధవారం, ఆదివారం వాక్యం చెబుతుంది మీకోసమే, బుధవారం కూడా చెప్పేది మీకోసమే, వేరే వాళ్ళ కోసం కాదు కదా. కాబట్టి బుధవారం ఏ విధంగా వాక్యం వింటున్నామో ఆదివారం ఏ విధంగా వాక్యం వింటున్నామో బుధవారం కూడా ఆ విధంగానే వినాల. ఎందుకనంటే మన ప్రవక్త అంటున్నాడు, మనము ఎత్తబాటుకు దగ్గర అయ్యే పొంది ఇంకా ఎక్కువగా వాక్యం వినాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎక్కువగా దేవుని యొక్క మనస్సు ఏంటో ఎరగవలసిన అవసరం ఉంది. ఆమేన్. కాబట్టి మరి ఆదివారం బుధవారమే రాలేకపోతే మరి ఎలాగా మనము వాక్యం తెలుసుకుంటాం, ఏ విధంగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మరి బుధవారం కూడా మీరు ఖచ్చితంగా అందరూ హాజరవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే రాబోయేటువంటి వర్తమానాలు ఇవన్నీ కూడా ఇంకా లోతులోకి వెళ్తాం మనం. అవన్నీ కూడా మనకు అవసరమైనవి. ఇంకో విషయం ఏంటంటే ఆదివారం చెప్పే మెసేజ్లో మన ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మని బలపరచడం కోసం చెప్తే, ఈ బుధవారం తీసుకునే అంశాలు ఏంటంటే
మన యొక్క కండక్ట్ అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి, మన యొక్క మాటలు ఎలా ఉండాలి, మన యొక్క నడిచే విధానం ఎలా ఉండాలి, మన జుట్టు ఎలా ఉండాలి, మన బట్టలు ఎలా ఉండాలి, వీటి గురించి దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. ఆమేన్. ఎందుకనంటే దేవుడు ఇవన్నీ కూడా మన ప్రవక్త ద్వారా నేర్పుతూ ఉన్నాడు. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే మరి బుధవారం ఆరాధనలోనే నేను దాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే ఆదివారం ఒక సిరీస్లో వెళ్తూ ఉంటే మనం బుధవారం ఇంకొక సిరీస్లో వెళ్తూ ఉంటాం. శరీర సంబంధంగా మనం ఏ విధంగా మరి డ్రెస్ చేసుకోవాలి, ఏ విధంగా మనము నీట్గా రెడీ అవ్వాలి, ఇవన్నీ మనకు జీవితానికి ఏదైతే అవసరమైనయో పర్సనల్గా వ్యక్తిగత మన శరీరానికి సంబంధించినవి అవన్నీ కూడా బుధవారం వస్తాయి. ఆదివారం వచ్చేసి లోతైనటువంటి అనుభవంలోకి మనం ఏ విధంగా వెళ్ళాలా, మన ఆత్మ ఇంకా ఏ విధంగా పరిపూర్ణతకు వెళ్ళాలి అన్న దాని గురించి ఆదివారం వర్తమానంలో ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ కూడా బుధవారం రావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీరు నిశ్చయంగా దీవించబడతారు. హల్లెలూయా. సో కాబట్టి మరి వాక్యంలోకి వెళ్దాం. మరి పోయిన బుధవారం మనం దేని గురించి మాట్లాడామనంటే మోహపు చూపు గురించి మాట్లాడాం. ఆమేన్. సో మోహపు చూపు ఏ విధంగా పనిచేస్తూ ఉంది, అది ఎలాంటి నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పి మనము చూసాం. ఎప్పుడైతే ఈ ఒహోలిబా అని చెప్పినట్టు ఒక స్త్రీ, అలాగే ఒహోలి అనేటువంటి ఇద్దరు స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. సో వాళ్ళిద్దరూ కూడా అక్క చెల్లెలై ఉన్నారు. అలాగే ఈ ఒహోలిబా ఏ విధంగా మరి పాపం చేస్తా ఉంది అన్నది దేవుడు, ఆ విధంగా ఏ విధంగా ఆమె మరి వ్యభిచారం చేస్తా ఉన్నది అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నాడు, ఆ గోడల మీద ఉన్నటువంటి మరి ఆ కల్దీలటువంటి లేదంటే బబులోనులో ఉన్నటువంటి పురుషుల యొక్క చిత్రాలను చూసి, అంటే చూడడం ద్వారా ఆమె వ్యభిచారంలోకి వెళ్ళిపోతా ఉంది. అంటే మనం ఏం చూస్తున్నామో దాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏం చూస్తున్నామో దాన్ని జాగ్రత్తగా మనము కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే మనం చూసేదాన్ని బట్టే మన హృదయం అనేది ప్రేరేపితం అవుతుంది. మనం ఏం చూస్తామో అది మన హృదయంలోకి వెళ్తుంది. మంచి చూస్తే మంచి హృదయంలోకి వెళ్తుంది, చెడుని చూస్తే చెడు మన హృదయంలోకి వెళ్తుంది. అయితే ఈ ఒహోలిబా అనేటువంటి ఈమె ఏం చూస్తా ఉంది అని చెప్పానంటే గుర్రాల వంటి మనుషుల యొక్క శరీరాన్ని చూస్తుందంట గోడ మీద. ఆమేన్. గాడిదల యొక్క శరీర స్వభావాలు కలిగినటువంటి పురుషుల యొక్క శరీరాలని ఆమె గోడ మీద చూస్తా ఉన్నది. అంటే ఇండైరెక్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ కాలంలో ప్రజలు ఏ విధంగా చెడిపోతున్నారో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అని అంటే అదేదో కాదు కానీ అది పోర్నోగ్రఫీ అన్నది. పురుషుల్ని నగ్నంగా చూడటం, స్త్రీలని నగ్నంగా చూడటం, దాని ద్వారా వీళ్ళు పాపంలో పడటం, వ్యభిచారం చేయటం అన్నది ఈ కాలంలో జరుగుతూ ఉన్నది. దేవుడు దాన్ని ముందుగానే రాయించాడు. ఆమేన్. కాబట్టి మనం వ్యభిచారంలో పడకుండా ఉండాలంటే మన కన్నుల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. దావీదు మరి సాయంకాలం పూట అలా విహరిద్దామని చెప్పి పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత దావీదుకి ఏం కనపడింది అని చెప్పానంటే స్నానం చేస్తున్నటువంటి ఒక స్త్రీని ఆయన చూశాడు. పోయినాది బుధవారం చెప్పాను నేను. ఆయనకి 500 మంది భార్యలు ఉన్నారు, అందమైనటువంటి వాళ్ళే. అయినా సరే ఒక పెళ్ళైనటువంటి ఆవిడ వేరొకని భార్యని ఏ విధంగా తీసుకురమ్మని చెప్పాడు, ఏ విధంగా ఆమెతో శయనించాడు, అది తప్పని తెలుసు, వేరొకని భార్య అని తెలుసు. అయినా సరే ఆ బత్షెబాతో దావీదు పాపం చేయడానికి కారణం ఏమిటి అని చెప్పానంటే ఆయన ఎప్పుడు చూశాడు, ఎలా చూశాడు బత్షెబాని అని అంటే వస్త్రాలతో ఉన్నప్పుడు చూడాల, స్నానం చేస్తున్నప్పుడు వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు చూశాడు. సో వస్త్రాలు లేకుండా ఒక స్త్రీని చూసినప్పుడు ఖచ్చితంగా పాపంలో పడతాము అన్నది మనకి దావీదు ద్వారా తెలుస్తాం. ఆమేన్. ఎందుకనంటే వస్త్రహీనంగా ఉన్నప్పుడు ఆ టెంప్టేషన్ చాలా బలమైనది అన్నది కూడా మనకి దావీదు ఉదంతం ద్వారా తెలుస్తా ఉన్నది. ఎందుకనంటే ఆయన ఆమె పెళ్ళిందని తెలిసినా, ఆయన దగ్గర ఎంతమంది భార్యలు ఉన్నారో తెలిసినా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే బత్షెబాని ఖచ్చితంగా కలవాలి అనుకున్నాడు ఆయన. కాబట్టి నగ్నంగా చూసేటువంటి ఆ బ్లూ ఫిల్మ్స్ అవ్వచ్చు, పోర్నోగ్రఫీ అవ్వచ్చు, అవి మన జీవితంలో చాలా బలమైనటువంటి ముద్రేస్తాయి. మనం నాశనం అవటానికి, మనం దేవుడి నుంచి దూరం అవటానికి
అవి చాలా మరి బలమైనటువంటి కారణాలుగా అవి మనల్ని లాక్కుని ఈడ్చుకొని వెళతాయి. చివరికి మనం ఎక్కడ ఎండపోతామంటే వ్యభిచారంలో తేలతాం పోయి. కాబట్టి బ్లూఫిల్స్ కానివ్వండి, పోర్నోగ్రఫీ కానీ మనం అసలు చూడకూడదు. ఎందుకనంటే పెళ్ళైన వాళ్ళ సైతము అది వ్యభిచారంలోకి తీసుకెళ్ళడానికి అది పూనుకుంటుంది. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ ఎప్పుడైతే బత్షెబతో పాపం చేశాడో దావీదు, ప్రవక్త వచ్చాడు. ఆయన పేరేంటి? నాతాను ప్రవక్త, రైట్? సో నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్తున్నాడు, కథ చెబుతున్నాడు. ఏమనంటే దావీదుకు చెప్తున్నాడు కథ. ఏమనంటే ఒక పేదవాడు ఉన్నాడు, తనకు ఒక గొర్రెపిల్ల ఉంది. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు, అతని దగ్గర కొన్ని వందల గొర్రెపిల్లలు ఉన్నాయి. అయితే ఆ ధనవంతుడి ఇంటికి ఒక బాటసారి వచ్చాడు. ఆ బాటసారి వచ్చినప్పుడు ఈ ధనవంతుడు ఆ బాటసారికి విందు చేయాలనుకున్నాడు. సో విందు చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి అనేకమైనటువంటి గొర్రెల్లో ఏదో ఒక గొర్రెను తీసి అతనికి విందు చేయకుండా అతను ఎక్కడికి వెళ్ళాడంటే ఆ పేదవాడైనటువంటి ఆ పేదవాడికి ఒక్కగానొక్క గొర్రెపిల్లల దగ్గరికి పోయి ఆ గొర్రెపిల్లని తీసుకుని బలవంతంగా దాన్ని ఉదించి ఆ బాటసారికి విందు చేశాడు అని చెప్పి అన్నప్పుడు, ఇంకోటి ఏంటంటే ఆ పేదవాడు ఆ గొర్రెపిల్ల ఏ విధంగా చూసుకుంటున్నాడు కూడా ఆయన వివరించాడు. ఆ గొర్రెపిల్ల తన కవిగిట్లో పడుకుంటుంది, తన కుమార్తెలాగా చూసుకుంటున్నాడంట. అంటే నాతాను ఏం చెప్తున్నాడంటే ఆ బత్షెబాని ఊరియా ఎంత ప్రేమగా చూసుకున్నాడో చెప్తున్నాడు. అర్థమైందా? ఎంత ప్రేమగా ఆయన ఏ విధంగా సాగుతున్నాడో, ఏ విధంగా ఆమెని ఏమంటారంటే దానికి కావాల్సిన కూడా ఇస్తూ తను కష్టపడుతూ ఏ విధంగా తన భార్య అయినటువంటి బత్షెబాని ఊరియా ఏ విధంగా ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు. సో అంత ప్రేమగా పెంచుకున్నటువంటి ఆ గొర్రెపిల్లని ఈ ధనవంతుడు బలవంతంగా తీసుకుని వెళ్ళి ఆ బాటసారికి విందు చేశాడు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఆ బాటసారి ఎవరు అన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ఆ ధనవంతుడు ఎవరు? దావీదు. ధనవంతుడు గొర్రెపిల్లలు ఏంటి అనుకున్నటువంటి అనేక మంది, వందల మంది భార్యలు. పేదవాడు ఎవరు? ఊరియా. అతనుకున్న ఏకైక గొర్రెపిల్ల ఏంటి? తనకు ఒక్కగానొక్క భార్య బత్షెబ. అయితే ప్రవక్త అంటున్నాడు, మరి ఈ బాటసారి ఎవరు? బాటసారి ఎవరు అంటే, బాటసారి అంటే అర్థం ఏంటంటే వాడు ఒకచోట ఉండేవాడు కాదు, పర్మనెంట్గా ఉండేవాడు కాదు. వాడు వస్తాడు, కొద్దిసేపు ఉంటాడు, వెళ్తాడు. ఆ ఉన్న కొద్దిసేపు వాడికి ఏం చేయాలి? విందు చేయాలి. ఆ ఉన్న కొద్దిసేపు వాడికి ఏం చేయాలి? ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా, వాడికి కావాల్సింది ఏదో పెట్టాలా. పెట్టినప్పుడు మరలా వెళ్ళిపోతాడు, మరలా ఇంకెప్పుడు వస్తాడు, మరలా వాడికి పెట్టాలి, మరలా వెళ్ళిపోతాడు. ఉండేవాడు కాదు. బాటసారి అంటే ఒక చోట ఉండేవాడు కాదు. అలాగే ఈ బాటసారి ఎవరు అంటే ప్రవక్త అంటున్నాడు, దావీదు యొక్క కోరిక అనేది అన్నాడు ప్రవక్త. సో ఆ బాటసారి ఆ కోరిక వచ్చినప్పుడు పురుషుడు ఏం చేయాలంటే తన గొర్రెల్లోకి పోవాలి, తన భార్య దగ్గరికి వెళ్ళాలి. అని దావీదు ఏం చేశాడంటే వేరొకని భార్య దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి దాన్ని దేవుడు తీవ్రంగా ఎంచాడు. కాబట్టి ఈ కోరిక ఎందుకు పుట్టింది, ఎందుకు శయనించాడు ఆమెతోనంటే కంటి చూపు ద్వారా వచ్చింది అది. కాబట్టి మన కన్నులు మనము కాపాడుకోవాలి. అది ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే అహోలీబా. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఈరోజు కంటి యొక్క మేకప్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. పోయిన ఆదివారం ఏమో కంటి మోహపు చూపు గురించి తెలుసుకున్నాం, పోయిన బుధవారం. ఇప్పుడు ఈరోజు కన్ను యొక్క మేకప్, అలాగే ముఖం యొక్క మేకప్, అలాగే ఒక స్త్రీ యొక్క లేదంటే ఒక పురుషుని యొక్క వస్త్రధారణ గురించి, క్రైస్తవ స్త్రీ వస్త్రధారణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చదువుకున్నాం, మనం ఒకసారి చదువుదాం. మరియు దూరంలో ఉన్న వారిని పిలిపించుకున్నట్టుగా వారు దూతను పంపిరి. ఎవరు? ఈ ఒహోలీబా అనేటువంటి స్త్రీ పురుషుల కోసం ఏమే కబురంపుతా ఉంది. పురుషులు ఆమె దగ్గర రావటం కాదు, ఏమే వాళ్ళ కోసం కబురంపింది. వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి
ఇప్పుడు చూడండి, ఆమె స్నానం చేస్తుంది. ఎవరి కోసం అంటే తన భర్త కోసం కాదు, తన స్నానం చేస్తుంది విటుకాండ్ర కోసము స్నానం చేస్తుంది, తన లవర్స్ కోసం ఆమె స్నానం చేస్తా ఉంది, తను సిద్ధపడుతూ ఉంది. స్నానం చేసి కన్నులకు కాటుక పెట్టుకొని, ఆమేన్, ఏం రాస్తుంది ఇక్కడ? కన్నులకు కాటుక పెట్టుకొని అని ఉంది. కన్నులకు కాటుక అన్న దగ్గర ఇంగ్లీష్లో కాటుక అని లేదు, కానీ ఆమె తన కన్నులకు రంగు పూసుకుంది అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? పెయింటెడ్ హర్ ఐస్ అని ఉంది. అంటే ఆమె పూసుకున్నది రంగు. అంటే ఈ ఒహోలిబ పురుషులను ఆకర్షించడం కోసం, అన్యాయంగా లేదంటే వ్యభిచారం చేయడం కోసం ఆమె ఏం చేస్తూ ఉందంటే తన కన్నులకి రంగు వేసుకుంటూ ఉంది. తద్వారా తన కంటి చూపు ద్వారా పురుషులను ఆమె దగ్గరకు ఆకర్షించడానికి, తద్వారా వాళ్ళతో ఆమె వ్యభిచారం చేయడానికి ఆమె ఎక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తుంది, అక్కడ ఆమె ఎక్కడ పనిచేస్తూ ఉందంటే కన్నులో, కంటి మీద ఆమె రంగు పూస్తూ ఉంది. ఎందుకు కన్ను అని చెప్పానంటే, ప్రియ సోదరి సోదరులారా, ఒక స్త్రీ యొక్క శరీరంలో ఆ స్త్రీ ఒక పురుషుని ఆకర్షించాలంటే మొట్టమొదటిగా అతను చూసేది ఏంటంటే, అతను ఎక్కడ చూస్తాడంటే కన్నులతో ఆమె చూస్తుంది. అందుకోసమే కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఆమె తన కన్నులను చికిలించుకొని ఆమె ఆ పురుషుణ్ణి లోపరుచుకుంటుందంట. వేశ్య ఏం చేస్తుంది? తన కన్నులను చికిలించి అన్న దగ్గర, లేదంటే తన కన్నులు ఓరచూపుతో ఓరచూపు చూసి చూడటం ద్వారా పురుషుణ్ణి ఆమె లోపరుచుకుంటుంది. అంటే స్త్రీ యొక్క శక్తి ఎక్కడుంటుంది అని చెప్పారంటే కళ్ళు ద్వారా, కళ్ళను చూడటం ద్వారా పురుషుడు ఆమెకి అట్రాక్ట్ అవుతాడు. అయితే ఇప్పుడు ఆ కన్నుల్ని ఇంకా మెరుగుపరచడం ద్వారా, పెయింట్ చేయడం ద్వారా ఆమె ఏం చేస్తామంటే ఇంకా దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ ఉంది. కాబట్టి అది ఏమిటంటే అది దెయ్యం యొక్క పని ఉన్నది. దేవుడు నీకు నార్మల్గా కళ్ళు ఇచ్చాడు, నీకు ఇచ్చింది దేవుడు ఆ కన్నుల్ని. నీకు దేవుడు కళ్ళు ఇచ్చాడంటే అవి పరిపూర్ణమైనవి. నీకు నీ శరీరాన్ని దేవుడు ఇస్తున్నాడంటే అది పరిపూర్ణమైంది. నీకు నీ ముఖాన్ని దేవుడు ఆ విధంగా సృష్టించాడని చెప్పంటే అది నీకు సరిపోయిందని దేవుడి ఉద్దేశం. హల్లెలూయా. కానీ ఈరోజు స్త్రీలు ఏం చేస్తా ఉన్నారంటే తమ కళ్ళకి మేకప్ వేసుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా కళ్ళు అందంగా లేవు, నా కళ్ళని దేవుడు అందంగా సృష్టించలేదు. కానీ దేవుడు ఏమంటాడంటే నిన్ను అమూల్యమైనదిగా సృష్టించాను నేను. ఆమేన్. కీర్తనకారులు అంటున్నాడు, కీర్తనలో మాట్లాడతాడు దావీదు అంటాడు, ఐఎమ్ వండర్ఫుల్లీ మేడ్, యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్, నువ్వు అద్భుతంగా చేయబడ్డావు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి అది చూద్దాం, ఆ లేఖనం చూద్దాం. యు ఆర్ వండర్ఫుల్లీ మేడ్, కీర్తన గ్రంథం 139. ఎందుకు ఈరోజు స్త్రీలు మేకప్ వేసుకుంటున్నారు, ఎందుకు ఈరోజు స్త్రీలు కంటికి మేకప్ వేసుకుంటున్నారు, ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు అని చెప్పానంటే చూడండి, అది తప్పు ఎందుకు అవుతుంది, అది ఎందుకు పొరపాటు, అది ఎందుకు రాంగ్ అని చెప్పానంటే చూడండి, మనం కీర్తనగాడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 139వ కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంటే దావీదు ఏమంటాడంటే నా లోపల ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు సృష్టించిందే? నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన్ని, తల్లి గర్భంలో నీకు అవయవాలు సరిగా రాకమునిపై ఎవరు నిన్ను సృష్టించిందే? దేవుడే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా, చూడండి, నువ్వు నన్ను ఏ విధంగా సృష్టించావో ఆ విధానాన్ని చూసినప్పుడు భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఆమేన్. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే దావీదు అన్నాడు, నీవు నన్ను చేసినటువంటి, తయారు చేసినటువంటి విధానాన్ని, నా శరీరాన్ని నిర్మించిన విధానాన్ని చూసినప్పుడు అది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వండర్ఫుల్, అది ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే వండర్ఫుల్ అని, అద్భుతంగా ఉన్నది. అంటే దేవుడు మన శరీరాన్ని తయారు చేసినప్పుడే ఆయన ఒక మైండ్లో, ఆయన మనసులో ఒక రూపాన్ని తయారు చేసి పెట్టుకొని ఆయన మనల్ని తయారు చేస్తున్నాడు.
ఆమేన్. ఈరోజు డానియేల్ని తయారు చేయాలంటే ఇదిగో నాకు ఇలా ఉండాలి, వీడు కాళ్ళు ఇలా ఉండాలి, చేతులు ఇలా ఉండాలి, ముఖం ఇలా ఉండాలి అని చెప్పి దేవుడు ఆల్రెడీ ఒక రూపాన్ని పెట్టుకొని ఆ రూపాన్ని ఆయన తల్లి గర్భంలో నిర్మిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనల్ని తయారు చేసింది దేవుడు తన ఇష్టపూర్వకంగా తయారు చేస్తున్నాడు, అద్భుతంగా మనల్ని తయారు చేస్తున్నాడు. నీకున్న చెయ్యి దేవుడికి ఇష్టమైంది, నీకున్న ముఖం దేవుడికి ఇష్టమైంది అలా ఉండటం. ఆమేన్. నీకున్న కాళ్ళు దేవుడికి ఇష్టమైంది అలా ఉండటం. అలాంటప్పుడు నీవు ఆ విధంగా దేవుని చేత ఆయన ఇష్టపూర్వకంగా నిన్ను ఆ విధంగా సృష్టించినప్పుడు నువ్వెందుకు ఇంకా దానికి యాడ్ చేయాలనుకుంటున్నావు? నువ్వెందుకు ఇంకా దానికి రంగులు పూసి ఇంకా అందంగా తయారు చేయాలనుకుంటున్నావు? అది తప్పెందుకు అవుతుంది అని చెప్పానంటే దాని అర్థం నువ్వు తయారు చేసిన ముఖం నాకు నచ్చలేదు. దేవుడికి ఏం చెప్తున్నావు అంటే నువ్వు తయారు చేసినటువంటి ముఖం నాకు నచ్చలా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ శరీర రంగు నాకు నచ్చలా. నీకు నచ్చిందేమో, నాకు మాత్రం నచ్చలా. ఆమేన్. కాబట్టి అది తప్పు. ఎందుకు పెయింట్ వేసుకోవడం తప్పుడు అని చెప్పంటే దేవుడిచ్చిన దానికి నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు. దేవుడిచ్చిన నువ్వు అంగీకరించకపోవటం వల్ల దేవుడిచ్చిన దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా నీవు గొప్పగా ఫీల్ అవ్వకుండా, ఎందుకనంటే దేవుడికి ఏది ఇష్టమో నీకు కూడా అదే ఇష్టం అవ్వాలా. ఆమేన్. అలా కాకుండా నీవు వేరే దాన్ని కోరుకుంటున్నావు కాబట్టి ఈరోజు అది మేకప్ వేసుకుంటున్నావు, కళ్ళకి రంగులు వేసుకుంటున్నావు. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు నిన్ను సృష్టించిన విధానాన్ని నువ్వు అంగీకరించట్లేదు. ఆమేన్. అంత మాత్రమేనా? ఇంకొంతమంది ముందుకెళ్ళి ఏమంటారంటే నిన్నెవరు మగవాడిగా సృష్టించమంది, నేను ఆడపిల్లగా ఉండాలనుకుంటున్నా. ఆమేన్. దేవుడేమో నువ్వు మగవాడిరా, నువ్వు మగపిల్లాడిగా నేను సృష్టించడం నాకు ఇష్టం అని చెప్పి మగపిల్లాడిగా సృష్టిస్తే వాడు పోయి నువ్వెవరు అయ్యా నన్ను మగపిల్లాడిగా సృష్టించడానికి, నేను ఆడపిల్లగా ఉంటాను నాకు ఇష్టం అని చెప్పి సర్జరీలు చేసుకుని ఆడపిల్లలుగా మారుతున్నారు. దట్ ఈస్ రాంగ్, తప్పు. ఎందుకంటే నీవు దేవుని చిత్తం ఆ విధంగా చేయటం ద్వారా నువ్వు దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నావు. నీ పట్ల దేవుని చిత్తం ఏదైతే ఉందో అది వ్యతిరేకిస్తున్నావు. కొంతమంది స్త్రీలు పోయి అదేంటి నేను మగవాళ్ళగా ఉండాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ఆడదానిగా తయారు చేసావు, నువ్వెవరో తయారు చేయడానికి నన్ను నేను మార్చుకుంటా అని చెప్పి వాళ్ళు స్త్రీలు పురుషులుగా మారుతున్నారు. అది తప్పని దేవుడు ఖండిస్తా ఉన్నాడు, బైబిల్ గ్రంథం ఖండిస్తా ఉంది. దానికి కారణం ఏంటంటే దేవుడు ఎలాగా తనకు ఇష్టపూర్వకంగా మనం చేశాడో ఆ విధంగానే మనం ఉండాలి తప్ప దానికి ఎక్స్ట్రా ఏది కూడా యాడ్ చేయకూడదు. అది మేకప్ అయినా సరే, జెండర్ అయినా సరే, నువ్వే పురుషుడు అయినా స్త్రీ అయినా నీ లింగాన్ని నువ్వు మార్చుకోవడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఆ విధంగా నిన్ను సృష్టించాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశం ప్రకారం మనము ఉండాలా. కానీ ఈరోజు మేకప్లు వేసి ఆ కళ్ళకి రకరకాల రంగులు వేసి తద్వారా పురుషుల్ని వాళ్ళు ఆకర్షించాలనుకుంటున్నారు. ఆమేన్. ఇంకో విషయం, కొంతమంది ఆ కనుగుడ్లు కను పాపలు కూడా రంగులు మారుస్తున్నారు. దేవుడు నీకు బ్రౌన్ ఐస్ ఇస్తే, దేవుడు నీకు బ్లూ ఐస్ ఇస్తే ఆడిపోయి బ్రౌన్ ఐస్ పెట్టుకుంటాడు. ఆమేన్. ఈ కళ్ళకి అవి ఉంటాయి కాంటాక్ట్ లెన్స్ లాగా. ఆమేన్. అవి వాళ్ళకి బ్లూ ఐస్ ఇస్తే నాకు బ్లూ ఐస్ నచ్చలేదని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, బ్రౌన్ ఐస్ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఇంకేదో రకరకాలే పెట్టుకుంటున్నారు. సో కాబట్టి తద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇంకా అట్రాక్టివ్గా దాన్ని మార్చాలనుకుంటున్నాను. కానీ దేవుడు ఏమంటాడు, నేను ఆల్రెడీ నిన్ను ఆశ్చర్యకరంగా చేశాను, నువ్వు అద్భుతంగా చేయబడ్డావు, కాబట్టి నువ్వు దేన్ని కూడా మార్చాల్సిన అవసరం లేదని చెప్పి దేవుడు చెప్తా ఉంటే, కానీ మనిషి స్త్రీలు పురుషులు ఏం చేస్తున్నారంటే దేవుడిచ్చిన దాన్ని మార్చాలని కోరుకుంటున్నారు. అందుకోసమే రంగులు వేసుకోవటం అనేది తప్పని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. అలాగే ప్రియ సహోదర సోదరులారా, దేవుడు మనల్ని ఆయన మహిమని కనబరచడం కోసం తయారు చేశాడు. ఆమె ఎందుకు మనం తయారు చేస్తున్నాడు దేవుడు అంటే మన ద్వారా దేవుడు మహిమ పొందాలి. హల్లెలూయా. అంటే మన శరీరం ద్వారా, మన బట్టల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన అంతటి ద్వారా దేవుడు మహిమ పొందాలన్నది దేవుడి ఉద్దేశమైనది. హల్లెలూయా. సో మనం చూసినప్పుడు దేవుడిని కనపరచాలి. అబ్బా ఎంత చక్కని అమ్మాయిని తయారు చేశాడు, అబ్బా ఎంత మరి దీనురాలు, ఎంత గుణవంతురాలు, ఈ విధంగా ఈ అమ్మాయి ఉండటాన్ని దేవుడే కదా, దేవుడు బట్టే కదా అమ్మాయి ఎలా ఉంది, కాబట్టి దేవుడు నామానికి స్తోత్రం అని చెప్పి వాళ్ళు మనల్ని బట్టి చెప్పగలగాల. ఆమేన్. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మనకి సొంతగా మనకి ఇష్టమైనట్టుగా మనము మన వస్త్రధారణను మార్చుకోవడం ద్వారా, లేదంటే మేకప్ వేసుకొని మన యొక్క ముఖాన్ని మార్చుకోవడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే
దేవునికి మహిమని తీసుకురావట్లేదు. ఆమేన్. అయితే ఈ సోదర సోదరులారా, సాతాను ఏ విధంగా ఆ మహిమని అంటే దేవుడి యొక్క ఉద్దేశాన్ని చెడగొట్టాలని చూస్తున్నాడని చెప్పానంటే, దేవుడు ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, నీవు వేసుకునేటువంటి డ్రెస్సులు కూడా, నీవు బట్టలు వేసుకోవాలి అని చెప్తుంది కూడా ఎవరో? దేవుడే. మీరు అనొచ్చు, దేవుడు బట్టల గురించి పట్టించుకుంటాడా? ఈరోజు స్త్రీలు ఏం చేస్తున్నారంటే టైట్ బట్టలు వేసుకుంటున్నారు, లేదంటే అర్ధనగ్నంగా కనపడేలాగా బట్టలు వేసుకుంటున్నారు, బ్రెస్ట్ కనపడేలాగా బట్టలు వేసుకుంటున్నారు, అర్ధనగ్నంగా కనపడేలాగా బట్టలు వేసుకుంటున్నారు, లేదంటే టైట్ డ్రెస్ వేసుకుంటున్నారు. ఆమేన్. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అని అంటే, ఇతరుల్ని ఆకర్షించడం కోసం, తన భర్తను కాకుండా వేరే పురుషుల్ని ఆకర్షించడం కోసం ఆ విధంగా చేస్తున్నారు. అంటే నేను వేరే ఎవరితో పాపం చేయట్లేదండి, నేను కేవలం డ్రెస్ మాత్రమే వేసుకుంటున్నా, నేను టైట్ డ్రెస్ వేసుకుంటున్నా, కానీ వేరే ఎవరితో నేను వ్యభిచారం చేయలేదు, నా భర్తకు మాత్రమే నేను నమ్మకంగా ఉన్నా అని చెప్పానంటే, ఈ సహోదరి సహోదరులారా, ప్రవక్త అంటున్నాడు, నీవు టైట్ బట్టలు వేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యభిచారం చేయించే ఆత్మ నీ లోపల ఉన్నదని అర్థం. బట్టలు అంటే బట్టలే కాదండి, బట్టల వెనకాల ఆత్మ ఉంటుంది. అలాగే మేకప్ అంటే మేకప్పే కాదండి, మేకప్ ఎందుకు వేసుకుంటున్నా అంటే ఆత్మ నీలో ఉంది కాబట్టి. ఆత్మ నీలో ఉండటం తప్పు. ఈరోజు ఎందుకు అర్ధరంగనంగా బట్టలు వేసుకుంటారు స్త్రీలు అని చెప్పానంటే, వాళ్ళు వేరే పురుషులతో అంటే అర్ధరంగనంగా వేసుకున్న అందరూ వేరే పురుషులతో వ్యభిచారం చేస్తున్నట్టు కాదు, అని వ్యభిచారం చేయించి ఆత్మ నీలో ఉన్నది కనుక అర్ధరంగనంగా బట్టలు వేసుకుంటున్నాం. ఆమేన్. అయితే ఇప్పుడు చేయటం తప్పు కాదు, చేస్తేనే తప్పు కాదు, వ్యభిచారం చేస్తేనే తప్పు కాదు, వ్యభిచారం చేయాలన్న ఆత్మ చూసావు. ఆమేన్. ఆత్మ ఉన్నట్టుగా అసలు తప్పు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నట్టే, మేము విచారం చేయట్లేదు కదా, మేము పుట్టు బట్టలు వేసుకుంటే ఏంటి, టైట్ డ్రెస్సులు వేసుకుంటే ఏంటి, మేము పరాయి పురుషులతో మేము తిరగట్లేదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. అసలు నేను పుట్టి బట్టలుగా టైట్ బట్టలు వేసుకోవడానికి ప్రేరేపిస్తుంది ఏంటి? దేవుని ఆత్మ, దైవాత్మ. అదే దేని చేత నడిపించబడుతున్నావు అన్నది ఈ డ్రెస్సింగ్ ద్వారా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు పర్టికులర్గా బట్టల విషయంలో ఆయన మొదటి నుంచి కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆదికాండంలోకి వెళ్తే, ఆదికాండంలో సాతానుడు వచ్చి అడుగుతున్నాడు, సాతానుడు వచ్చి అవ్వకు బోధ చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే, మీరు ఆ పండు తింటే చావనే చావరు అంటున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, మీరు పండు తింటే చస్తారు అన్నాడు. ఇప్పుడు సాతాను వచ్చి మీరు చావనే చావరు అంటం ద్వారా ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుడిని అబద్ధికుని చేస్తున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడికి చేతగానే ఒకే ఒక్క పని అబద్ధం అంటాం. హల్లెలూయా. సో నువ్వు ఆ పండు తిన్నావా, తినుదినము నువ్వు చస్తావని చెప్పి చెప్తే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావు. కానీ సాతాను వచ్చి దానికి వ్యతిరేకంగా బోధ చేస్తా ఉన్నాడు. బోధ ఏం చేస్తున్నాడు అని అంటే, వాడు అంటున్నాడు, నీవు ఈ పండు చిన్నది నానా, నీ కన్నులో తెరవబడతాయి, తెరవబడి నువ్వు దేవుళ్ళ వలె అవుతారు అన్నాడు. ఆమేన్. సో సాతాను ఏం బోధ చేస్తున్నాడు చూడండి, కళ్ళు ఆ పండు తినటం ద్వారా కళ్ళు తెరవబడతాయి, అప్పుడు ఏమవుతుంది, మీరు మంచి చెడ్డల్ని తెలుసుకుంటారు. సో మంచి చెడ్డలు తెలుసుకోవటం వల్ల మీరు దేవుళ్ళు అవుతారు. ఇది ఒక బోధ. అయితే నేను అంటున్నాను, ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు అవ్వనే ఆదాముని ఇద్దరిని చేశాడు, ఆత్మరూపంగా చేశాడు. ఆయన ఎలా చేశాడు, దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు నరుణ్ణి సృష్టించాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుని కుమారుడుగా ఆదాము ఉన్నాడు అంటే ఆదాము దేవుడా కాదా? హల్లెలూయా. దేవుడు ఆదామునే, ఇప్పుడు ఆదాము ఎవరంటే దేవుని కుమారుడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆయన దేవుని కుమారుడా కాదా, దేవుడా కాదా? మీకు విషయం తెలిసిన, మనం ఏమనుకుంటున్నాం అంటే దేవుడు వేరు దేవుని కుమారుడు వేరు అనుకుంటున్నాం. కాదు, బైబిల్ చెప్పట్లేదు. నువ్వు దేవుడన్నా దేవుని కుమారుడన్నా ఒకటే. హల్లెలూయా. ఎందుకనంటే మీరు చూడండి, కీర్తన గ్రంథం 82:1 ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుడు శక్తి గల వారి మధ్యన నిలబడి ఉన్నాడు. దేవుడు ఆయన దేవుళ్ళ మధ్య న్యాయం తీరుస్తూ ఉన్నాడు. ఎవరు? దేవుడు దేవుళ్ళ మధ్యలో న్యాయం తీరుస్తున్నాడంట. దేవుడు ఎవరు? ఈ దేవుళ్ళు ఎవరు? అలాగే. సో దేవుడు ఏమంటున్నాడంటే,
ఆయన కుమారులందరినీ కూడా దేవుళ్ళని పిలుస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆదాము కూడా ఎవరో దేవుడే. ఎలా దేవుడైనా, ఎందువల్ల దేవుడయ్యాడు అని అంటే దేవుడి కుమారుడు కాబట్టి దేవుడయ్యాడు. హల్లెలూయా. అర్థమైందా? వేరే మార్గం లేదు. ఓకే. సో మనం దేవుడికి పుడితే మనం దేవుడివే. ఆమేన్. అలాగే అదే కీర్తన గ్రంథం 82:6లో ఆయన చెప్పిన, ఐ హావ్ సెడ్ యు ఆర్ గాడ్స్, నేను చెప్తున్నాను మీరు దేవుళ్ళని. ఆమేన్. ఎవరు దేవుళ్ళు అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి తీయండి కీర్తన గ్రంథము 82. మీరు దైవములను, వీళ్ళు దైవం ఎట్టయ్యారు, మీరు దేవుళ్ళు ఎలా అయ్యారు అని చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఏం చెప్తున్నాడు? మీరు సర్వోన్నతుని కుమారులని. సో మీరు సర్వోన్నతుని కుమారులు కాబట్టి మీరు దేవుళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఎవడైనా వచ్చి, మనిషి వచ్చి నేను దేవుని కుమారుణ్ణి అంటే అర్థం ఏంటో తెలుసా? నేను దేవుడు అని చెబుతున్నట్టు. హల్లెలూయా. సో దేవుని కుమారుడు అంటున్నా అంటే నువ్వు దేవుడు అని. హల్లెలూయా. యేసు ప్రభుని సిలువేసి చంపాలి అని చెప్పి కేకలు పెట్టింది ఎందుకంటే ఇందుకోసం. ఆమేన్. యోహాను సువార్త 5:18 ఆయన అడుగుతున్నాడు, అయ్యా ఎందుకు నన్ను చంపాలనుకున్నది, ఏం తప్పు చేశాను అని ఎవరు అడుగుతుంటే, నువ్వు చేసిన మంచి పనులు బట్టి కాదు నువ్వు సిలువేస్తుంది నేను. నువ్వు ఎన్నో మంచి పనులు చేశావు. చనిపోయిన లేపావు, కుంటోళ్ళని నడిపించావు, గుడ్డోళ్ళని చూపులు ఇచ్చావు. దానివల్ల మేము చెప్పట్లేదు నేను. మరి ఎందుకు చంపుతున్నావు అని చెప్పంటే, నువ్వు మనుషులమై ఉండి దేవుడితో నిన్ను సమానంగా చేసుకుంటున్నావు. నేను ఇప్పుడు ఏం చెప్పాడో దేవుడితో నేను సమానుండని. ఆయన అన్నమాట ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి, ఆయన అన్నమాట ఏంటంటే నేను దేవుని కుమారుణ్ణి అన్నాడు. హల్లెలూయా. దేవుని కుమారుణ్ణి అని చెప్పి ఆయన అంటే వీళ్ళు ఏమంటున్నారు? దేవుడితో నిన్ను సమానంగా చేసుకుంటున్నావు అంటున్నారు. అంటే దేవుని కుమారుడు నేను చదువుతున్నావు అంటే నేను దేవుడిని చదువుతున్నట్టే. ఆ విషయం తెలుసు, యూదులకి ఆ విషయమో తెలుసు. కాబట్టి అందుకోసం నిన్ను సిలువేస్తున్నావు, అందుకోసం నిన్ను చావాలని చెప్పి అంటున్నామని చెప్పానంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు దైవములని నేనంటే నేను మీ గ్రంథంలో రాయబడలేదు. కీర్తనలు ఇప్పుడు చదువుకున్నాక దాన్ని కోట్ చేస్తాడు యేసు ప్రభు. మీరు దేవుళ్ళని చెబితేనే ఏమీ లేదే, మీరు దేవుని కుమారుని చెబితే ఎందుకు సిలువేలుకున్నారు? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని కుమారుడు అంటే దేవుడు అన్నాడు. సో ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం ప్రకారము ఆదాము దేవుడే. సో కాబట్టి ఆయన భార్య కూడా దేవుడే. ఓకే. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి సాతాను వచ్చి ఏం మాట్లాడుతున్నాడు? సర్పం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుళ్ళు అవుతారు అన్నాడు. మీరు దేవుళ్ళే ఉంటారు అన్నాడు. ఆల్రెడీ దేవుళ్ళే కదా వాళ్ళు. మళ్ళీ దేవుళ్ళు ఏదైంది? ఆమేన్. ఆల్రెడీ పురుషుడే. నిన్ను పురుషుని చేస్తానని చెప్పంటే ఎలా ఉంటుంది? ఒక స్త్రీని పట్టుకుని నువ్వు స్త్రీని చేస్తానని చెప్పి ఎలా ఉంటుంది? ఆల్రెడీ నేను స్త్రీనే కదా, నువ్వు మళ్ళీ స్త్రీని చేసేది ఏంటి? ఆల్రెడీ నేను పురుషునే కదా, నువ్వు నన్ను పురుషుని చేసేది ఏంటి? అలాగే ఆల్రెడీ వాళ్ళు దేవుళ్ళే. అలాగే ఎందుకు దేవుళ్ళు? ఆదాము వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అని చెప్పానంటే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు దేవుళ్ళే ఉన్నారు. అలాగే ఆ జీవవృక్షాన్ని వాళ్ళు తినడానికి అర్హత కలిగి ఉన్నటువంటి వాళ్ళు, తద్వారా వాళ్ళు దేవుళ్ళు అవుతారు. ఆమె దేవుని ఆత్మ వాళ్ళు కలిగి ఉన్నారు వాళ్ళు దేవుళ్ళు ఆల్రెడీ. కానీ సాతాను వచ్చి ఇంకొక దైవత్వాన్ని పరిచయం చూస్తున్నాడు. ఆమె ఏంటో పరిచయం, ఏంటో దేవుళ్ళు అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం ద్వారా మనం దేవుళ్ళు చేయాలని వస్తున్నాడు. ఆమె సో ఏమిటి ఆ విధానం ఏంటి అని చెప్పానంటే, దేవుడు అంటే సాతానికి ఉద్దేశం ఏంటో తెలుసు? మంచి చెడ్డ తెలిసిన వాడై ఉండాలి. అర్థమైంది మీకు? వాడి డెఫినేషన్ ఏంటి? సాతాన్ డెఫినేషన్, దేవుడు అంటే మంచి ఎరిగి ఉండాలి, చెడు కూడా ఎరిగి ఉండాలి. అంటే రెండింటిలో అనుభవం ఉండాలి. చెడు చేసిన వాడు చెడు చేయటం కూడా వాడికి తెలిసి ఉండాలి. అది వాడి డెఫినేషన్. ఆమె కాబట్టి వాడు అంటాడు, మీరు దేవుళ్ళు అవుతారు అని. ఎప్పుడైతే ఆ వృక్షఫలం తెలివినిచ్చు, మంచి చెడ్డలో తెలివిని ఇచ్చేటువంటి వృక్షఫలం వాళ్ళు తిన్నారో, ఇప్పుడు వాళ్ళు ఏమి గ్రహించారంటే, మేము దిగంబరులమని గ్రహించారు. నాకు బట్టలు లేని వాళ్ళకి అర్థమైన వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఫిగ్ లీవ్స్, అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా తయారు చేసుకునే వాళ్ళు
కట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు దేవుడు వాళ్ళు అనుకుంటున్నారు మా బట్టలు బాగానే ఉన్నాయి, అంతకుముందు మేము నేకెడ్గా ఉన్నాం, అంతకుముందు నగ్నంగా ఉన్నాం, ఈ కచ్చడాలు కట్టుకోవడం వల్ల ఇప్పుడు మేము పూర్తిగా బట్టలు కట్టుకున్నట్టుగా ఉన్నాం అంటున్నాడు. ప్రవక్త అంటున్నాడు వాళ్ళు ఎక్కడ కట్టుకున్నారో తెలుసా? అవి వాళ్ళ దృష్టిలో అనగా మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్న తర్వాత మనుషులు బట్టలు కట్టుకోవడం అంటే ఏంటి, వాళ్ళ గ్రహింపు ఏంటి అని చెప్పారంటే ఇక్కడ దాకా కట్టుకోవటం, ఇక్కడ కవర్ చేసుకోవటం, ఈ రెండు చోట్ల వాళ్ళు బట్టలు వేసుకున్నారు. ఆమె ఈ రెండు చోట్ల కప్పుకుంటే చాలు నువ్వు బట్టలు వేసుకున్నట్టే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? వాళ్ళకి మంచి చెడ్ల తెలివి నుంచి వృక్ష ఫలం నుంచి వచ్చింది. అనగా సాతాను నుంచి వచ్చిన జ్ఞానం అది. సాతాను నుంచి వచ్చిన వస్తుదారణ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కప్పుకుంటే చాలు బట్టలు వేసుకున్నట్టే. మిగిలిన భాగం అంతా కూడా శరీరం అంతా కనపడ్డ పర్వాలేదు, ఏం తప్పు లేదు అని వాళ్ళు కచ్చలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. చల్లబొట్ట దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి రాగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఒరే మనం బట్టలు వేసుకోలేదు, ఈ అసలు బట్టలే కాదు అని చెప్పి వాళ్ళకి అర్థం. ఎందుకంటే దేవుడి సన్నిధి ఎప్పుడు కూడా మన యొక్క తప్పులు తెలియజేస్తుంది. ఆమె దేవుడి సన్నిధిలోకి మనం ఎప్పుడైతే వెళ్తామో, యెషయా ఒకసారి వెళ్ళాడు, అప్పుడు నాకు ఏమనుకున్నాడు, నా అంత ప్రవక్త లేడు, ఆమె నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నా అంత పరిశుద్ధి లేడు అని చెప్పి అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వెళ్ళాడో, ఆ పరలోకి వెళ్ళాడో, ఈయన ఎక్కెక్కి ఎడుతున్నాడు, ప్రభువా నేను పాపుల మధ్యలో తిరిగేవాడిని, నేను అపవిత్రమైనటువంటి పెదవాళ్ళని కలిగిన వాడిని అని చెప్పి ఆయన తన తప్పులు తెలుసుకుంటున్నాడు. అక్కడ దేవుడు వచ్చి నిన్ను కుచ్చి నువ్వు చెప్పే చేసావో లేదో తప్ప అడగాల్సిన అవసరం లేదు. దేవుడు సన్నిధిలో పోతే చాలు ఆటోమేటిక్గా. ఆమె నీ తప్పులు నువ్వే ఒప్పుకుంటావు. అది దేవుడి సన్నిధి అంటే. హల్లెలూయా. సో ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి అవ్వాదములో వచ్చారో ఇప్పుడు వాళ్ళ తప్పులు అర్థమైపోయినాయి. ఎవరు ఈ బట్టలు అనుకున్నాం, ఇది కాదు బట్టలు అంటే అని చెప్పి మన శరీరాన్ని మనం కప్పుకున్నాం అనుకుంటున్నాం, కప్పుకోలేదని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు బట్టలు వేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో. అని వాళ్ళు ఏమంటారు, దేవుడు రాగానే మేము నగ్నముగా ఉండి మనకు దాక్కున్నాం అన్నట్టు. ఆమె అప్పటికే కష్టాలు కట్టుకొని ఉన్నారు వాళ్ళు, అంజూరు పాకులతోటి కట్టుకునే ఉన్నారు. కట్టుకున్న తర్వాత కూడా ఏమంటారు, దేవుడు రాగానే ఏమంటారు, మేము నగ్నంగా ఉన్నాం కాబట్టి దాక్కున్నాం అన్నారు. అంటే అంజూరపు ఆకులు కట్టుకున్నా సరే వాళ్ళకి ఏమర్థమైందంటే ఇవి బట్టలు కాదు, మేము ఇంకా నగ్నంగానే ఉన్నాము అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి మళ్ళీ చెట్ల చాటుకి వెళ్ళి దాక్కున్నారు. ఒకవేళ అవి నిజంగా వస్త్రాలు అయితే, ఇక్కడ కట్టుకోవటం నిజంగా వస్త్రాలు అయితే వాళ్ళు ధైర్యంగా దేవుడి దగ్గర రావాలా. ఆమె దేవుడి దగ్గరికి వచ్చి సమాధానం చెప్పాలా. దానికోసం అవసరం ఏంటి? అయ్యి ఏమంటున్నాడు, నేను దిగంబరినిగా ఉంటుంది అందుకోసం నీ దగ్గర రావట్లేదు అంటున్నాడు. ఆమె ఇప్పుడు దేవుడు అన్నారు, నీకు దిగంబరిగా ఉన్నది నీకెవడు చెప్పాడు, నేను తినొద్దన్న పండు తింటివా ఏమి అని చెప్పంటే అవునయ్యా నువ్వు ఇచ్చిన స్త్రీయే తినమని చెప్పి. ఆమె అంటే దేవుడు తెలుసు ఆ పండు తినగానే వెళ్ళు బట్టలు లేకుండా ఉన్నాను వాళ్ళు గ్రహింపు వస్తుంది. ఆమె ఎందుకనంటే వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. దేనికి తెరవబడ్డాయి వాళ్ళ కన్నులు అని అంటే పాపానికి తెరవబడ్డాయి వాళ్ళ కన్నులు. మెయిన్ అప్పటి వరకు వాళ్ళు చిన్నపిల్లలాగా ఉన్నారు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే మన చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు ఆమె ఇద్దరు నిలబెట్టామనుకో నగ్నంగా ఎదురెదురుగా, వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటారో ఏమైనా తేడా తెలుస్తుందా? లేదు, మామూలుగానే ఆడుకుంటుంటారు వాళ్ళు. బట్టలు వేసుకున్నప్పుడు ఎలా ఆడుకుంటారో బట్టలు లేకపోయినా ఆ విధంగానే ఆడుకుంటారు. వాళ్ళకి ఎలాంటి తేడా లేదు. అంటే వాళ్ళు బట్టలు వేసుకుని ఉన్నారు ఏంది, నగ్నంగా లేరు, వాళ్ళు ఉన్నారు. కానీ అదే 14 సంవత్సరాలను తీసుకో, ఆమె వాడు బట్టలు ఇప్పి నిలబెట్టాడా? ఎందుకని? కారణం ఏంటి అంటే వాడి కన్నులు తెరవబడ్డాయి. దేనికి తెరవబడ్డాయి అంటే పాపానికి తెరవబడ్డాయి. ఆమె సో 12 సంవత్సరాల ముందు వరకు అంటే హార్మోన్స్ రిలీజ్ అవనంత వరకు కూడా చిన్నపిల్లల యొక్క కనులు తెరవబడవు. పాపం ఏంటో వాళ్ళు గ్రహించలేరు. ఆమె కాబట్టి వాళ్ళు పాపము చేయలేరు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయో చిన్నపిల్లలు, వాళ్ళు కౌమార దశ వచ్చినప్పుడు, టీనేజ్ వచ్చినప్పుడు, అప్పుడు ఆటోమేటిక్గా వాడు కనులు
తెరబడతాయి, దేనికంటే పాపానికి తెరబడతాయి. అప్పుడు నుంచి వాడికి పాపం అంటే ఏంటో తెలుస్తూ ఉంటుంది, వాడు హృదయం తెలుస్తూ ఉంటుంది, ఇది తప్పు, ఇది చేయకూడదు అని వాడికి తెలుస్తూ ఉంటుంది. సో అదే ఆ ఏదైనా తోట వాడి కళ్ళు తెరవబట్టినట్టే. ఆమేన్. సో ఇప్పుడు మీ కన్నులు తెరవబడ్డాయి కనుక మీరు హార్మోన్స్ రేజ్ అయ్యి మీరు జంతువులాగా మీరు జీవించారు కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు వస్త్రాలు ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? గొర్రె పిల్లని వధించి ఆ చర్మంతో వాళ్ళకి చొక్కాయలు తొడిగి, ఇవి డ్రెస్ అంటే ఆమేన్, ఇది వేషధారణ, ఈ విధంగా మీరు బట్టలు వేసుకోవాలని చెప్పి అవ్వాదములు ఆ విధంగా ఆయన తోటలోంచి బయటికి పంపించాడు. వస్త్రాలు వేయకుండా ఆయన పంపించలేదు. అంటే దేవుడు మనం వేసుకునేటువంటి వస్త్రాల మీద ఆయన దృష్టి పెడుతున్నాడు. అవే మనం వేసుకునేటువంటి వస్త్రాలను ఆయన దృష్టి ఇస్తున్నాడు. నువ్వు ఏ విధంగా వేసుకుంటున్నావు నీ వస్త్రాలు ఆమేన్ అన్నది దేవుడు పర్టికులర్గా దాని మీద ఉంటున్నాడు. కాబట్టి అవ్వాదన ఏముందిలే బట్టలు లేకపోతే ఏమైంది అని పంపించలా. బట్టలు అనగా చర్మపు చొక్కాలు తొడిగించి వాళ్ళని మరి పంపించాడు. అంటే మన వస్త్రధారాన్ని దేవుడు లెక్క పెడతాడు, మన వస్త్రధారాన్ని దేవుడు లక్ష్యం ఉంచుతాడు. నువ్వు ఏ విధంగా బట్టలు వేసుకుంటున్నావు అన్నది ఖచ్చితంగా దేవుడు చెప్తాడు, చూస్తాడు. కాబట్టి ఈరోజు స్త్రీలు ఏ విధంగా బట్టలు వేసుకోవాలి, పురుషులు ఏ విధంగా బట్టలు వేసుకోవాలన్నది బైబిల్ మనకి తెలియజేస్తాం. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, ఈ మంచి చెడ్ల తెలివిచ్చేటువంటి తెలివి మనకు వచ్చింది కాబట్టి ఆమేన్, మన కన్నులు తెరవబడ్డాయి కాబట్టి, ఇప్పుడు మనకున్నటువంటి మన కన్నులు తెరవబడ్డాయి కాబట్టి ఇప్పుడు బట్టలు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. హల్లెలూయా. అయితే ఎలా వేసుకోవాలి బట్టలు అని చెప్పానంటే, లోపల ఉన్నటువంటి సెన్సెస్ ఏవైతే ఉన్నాయో పురుషుల్లో కానీ స్త్రీలు కానీ అవి యాక్టివేట్ కాకుండా ఉండాలంటే నీ దేహాన్ని నువ్వు కప్పుకోవాలి. అంటే ఈరోజు ఎందుకు బట్టలు వేసుకుంటున్నావు అని చెప్పానంటే, అవతల వారి యొక్క సెన్సెస్, అవతల వారి యొక్క ఏమంటారు గ్రంథులు, అవి మనం చూసి ఉత్తేజం కాకూడదు. అదే అసలు బట్టలు వేసుకుంటే ఉద్దేశం. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని పక్కన పెట్టేశారు. బట్టలు వేసుకున్నావా లేదా అర్థమైందా? ఇప్పుడు సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఎలా మోసం చేస్తున్నాడంటే, నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నావా, బట్టలు వేసుకొని తిరుగుతున్నావా? బట్టలు వేసుకోవటమే ఇంపార్టెంట్, ఎందుకు వేసుకుంటావో కాదు. ఆమేన్. అందుకోసమే ఈరోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు స్త్రీలు. ఆమేన్. టైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు కానీ వాళ్ళ శరీరం మొత్తం కూడా కనపడతా ఉంది. వాళ్ళ శరీర సౌష్ఠవం అంతా కూడా, ఎక్కడ వంపులు ఉన్నాయి, ఎక్కడ ఎత్తుగా ఉంది, ఎన్ని కనపడుతున్నాయి. నువ్వు బట్టలు వేసుకునే ఉపయోగం ఏంటి? ఆమేన్. బట్టలు వేసుకోవడానికి వెనక ఉద్దేశం ఏంటి అంటే, అవతల వాని యొక్క పురుషుని యొక్క సెన్సెస్, పురుషుని యొక్క గ్రంథులను ప్రేరేపించకుండా ఉండటం కోసం బట్టలు వేసుకుంటున్నావు. టైట్గా వేసుకుంటే ఇంకా నువ్వు ప్రేరేపిస్తున్నావు కదా. అలాంటప్పుడు టైట్గా బట్టలు వేసుకోకూడదని బైబిల్ తెలియజేస్తాం. అలాగే అర్ధరచనంగా బట్టలు వేసుకుంటున్నారు. అంటే ఏడ కవర్ చేసుకొని ఇక్కడ మాత్రమే కవర్, రెండు చోట్ల కవర్ చేసుకుంటే బట్టలు వేసుకున్నట్టే అని వాడు బాధ చేస్తున్నాడు. ఆ ఏదైనా చోట్ల అపవాదం చేసింది కూడా అదే. కానీ దేవుడు ఆ వస్త్రధారాన్ని తిరస్కరించాడు, ఆయన చర్మ చొక్కాల్ని తొడిగించాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడి రోజు క్రైస్తవ స్త్రీలు ఏ విధంగా బట్టలు వేసుకోవాలో చెప్తున్నాడు ఆయన. ఆమేన్. ఇంకా మీరు గమనిస్తే దేవుడి దృష్టిలో నగ్నత్వం అంటే ఏంటి? ఎక్కడి వరకు వేసుకుంటే నగ్నం? ఆ లేఖనాన్ని నేను ఇక్కడ కోట్ చేయలేదు, ఓకే, మీకు తర్వాత దాన్ని ఇస్తాను. అదేంటంటే దేవుని వాక్యంలో చోట రాయబడింది, యాజకుడు తన దిశ మూల ఏది బలిపీఠం బలి అర్పించేటప్పుడు, బలిపీఠం ఎక్కేటప్పుడు తన దిశ మూల కనబడకుండా ఉన్నట్లుగా యాజకుడు మొల దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గరికి డ్రెస్ వేసుకోవాలని ఉంది. ఇన్నర్ వేరు వేసుకోవాలి, పైన ఒక వస్త్రం వేసుకుంటారు, లోపల ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి, నడుము మొల మొదలుకొని మోకాళ్ళ వరకు కూడా కనబడకుండా లోపల వస్త్రం వేసుకుని వైపు చెప్తాం. ఆమేన్. అంటే ఈ మొల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు కూడా నగ్నమే.
అర్థమైంది అన్నమాట. మొల దగ్గర నుంచి నువ్వు ఇక్కడ మోకాళ్ళ పై వరకు వేసుకున్నావు అనుకో, అదేంటిది దేవుని దృష్టిలో నగ్నత్వం, నువ్వు నగ్నంగా ఉన్నావు అని అర్థం. ఆమేన్. కాబట్టి ఈరోజు తొడలు కనబడుతూ మోకాళ్ళు కనబడుతూ డ్రెస్సులు వేసుకోకూడదు, స్త్రీలైనా పురుషులైనా. పురుషులు షార్ట్లు వేసుకుంటున్నారు. షార్ట్ ఎక్కడ దాకా ఉండాలి? షార్ట్ అంటే షార్ట్ వేసుకోవద్దని పాపుతున్నాడు. ఎలాంటి షార్ట్లు అని చెప్పానంటే స్త్రీల యొక్క లోదుస్తులు ఉన్నట్టుగా షార్ట్లు వేసుకుంటున్నారు అంటాడు ఆయన. అంటే బాక్సర్స్ అంటారు వాటిని, ఇక్కడ దాకే ఉంటాయి, తొడలు కనపడతా ఉంటాయి. ఆమేన్. మొల దగ్గర నుంచి తొడల వరకు పురుషులు వేసుకుంటున్నారు. అది వేసుకోవడం పాపుతున్నాడు. మరి ఎలాంటివి వేసుకోవాలి అని చెప్పానంటే మోకాలు కిందకి వెళ్ళాలా. ఆమేన్. సో ఈరోజు షార్ట్ వేసుకుంటే ఎక్కడ దాకా వేసుకోవాలంటే 3/4 వేసుకోవాలి. ఆమేన్. మోకాళ్ళ కిందకి వెళ్ళాలి, మోకాళ్ళు కనబడకూడదు. అలాగే స్త్రీలు స్కర్ట్లు వేసుకుంటారు. ఏది అమెరికా అలాంటి ఫారిన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు స్కర్ట్లు వేసుకుంటారు. చెప్తున్నాడు ఆ స్కర్ట్ ఎక్కడ దాకా ఉండాలంటే మోకాలి కింద వరకు ఉండాలంటున్నాడు. స్త్రీ కూర్చున్నప్పుడు, చైర్ మీద కూర్చున్నప్పుడు కూడా ఆ మోకాలు కనపడకూడదు. అంటే ఎంత పొడవు ఉండాలో మీరు ఆలోచించండి. అంటే దేవుడు ఈ మొల నుంచి మోకాల వరకు దాన్ని దేవుడు నగ్నంగా ఎంచుతూనే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఇండియాలో స్త్రీలు తీసుకుంటే వాళ్ళు పంజాబీలు వేసుకుంటున్నారు. పంజాబీలు వేసుకుంటారు. మీకు స్త్రీలకు నేను చెప్తున్నాను, పంజాబీ వేసుకున్నప్పుడు మీ మోకాలు కనపడకూడదు. ఇది రూల్, దేవుడు రూల్ అది. ఓకే, మీ మోకాలు కనపడుతున్నాయంటే నువ్వు డ్రెస్ వేసుకోలేని అర్థం, నువ్వు నగ్నంగా ఉన్నావని అర్థం. ఇంకొంతమంది పంజాబీ వేసుకుంటున్నారు కానీ ఇక్కడ దాకా చీలికి పెడుతున్నారు. సైడ్ స్లిట్స్ అంటారు వాటి. ఓకే, నడు వరకు. దానివల్ల ఏమవుతుంది? నడు వరకు కనపడుతుంది నువ్వు నడుస్తున్నప్పుడు. లోపల ప్యాంట్ ఉంది కదండి, ప్యాంట్ అనేది లోపల టైట్గా ఉంది కాబట్టి నువ్వు నీ ఫామ్ చూపిస్తున్నావు, నీ యొక్క శరీరం ఎలా ఉంది అన్నది ఆ సౌష్ఠవం నీ కనబడేలాగా నువ్వు డ్రెస్ వేసుకున్నావు కొంత లోపల. కానీ దానికి చీలికి పెట్టడం వల్ల ఏమవుతుంది? ఇప్పుడు అది కూడా కనపడుతుంది. అంటే నువ్వు దేవుని దృష్టిలో డ్రెస్ వేసుకోలేదు. కాబట్టి స్త్రీలు డ్రెస్ వేసుకున్నప్పుడు, పంజాబీ వేసుకున్నప్పుడు అది స్లిట్ లేకుండా ఉండాలి. అంటే అంబ్రెల్లా డ్రెస్ వేసుకోవాలి. అది కూడా ఎక్కడికి వెళ్ళాలి? మోకాళ్ళు కిందకి ఉండాలి. ఎంత ఉండాలి కిందకి అంటే నువ్వు కూర్చున్నప్పుడు, చైర్ మీద కూర్చున్నప్పుడు ఆ వస్త్రం అనేది నీ మోకాళ్ళు కప్పించేలాగా అంత పొడవు ఉండాలి. ఆమేన్. సో అది మనం దేవుని దృష్టిలో అది నగ్నంగా ఉండదు. మోకాళ్ళు కనపడుతున్నాయని చెప్పంటే ఇది దేవుని దృష్టిలో నగ్నమైనది. ఎక్కడుంది సహోదరుడా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత అడగండి, నేను లేఖనం చూపిస్తాను. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు అంటున్నాడు మన వస్త్రదాన్ని దేవుడు ఎంచుతున్నాడు. ఆమేన్. అలాగే ముఖానికి రంగులేస్తారు. ముఖానికి రంగులు వేసేది ఎవరు? ఇక్కడ ఎవరు లేరు. ఓకే, ఇక్కడ వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు ఇది తెలుసుకోవాలని చెప్తున్నాను, తెలుసుకుంటే మీ పిల్లలు ఫ్యూచర్లో ఎవరన్నా రంగులు వేసుకోవడానికి వెళ్తే సో దట్ మీరు బోధించవచ్చు వాళ్ళకి. ఆమేన్. లేదు మీ బంధువుల్లో ఎవరైనా సరే వేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి లేఖనం చూపించి నువ్వు చెప్పగలగాల. ఆమేన్. అందుకోసం చెప్తున్నాను. ముఖానికి రంగులు వేసుకోవటం కూడా అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనది. ముఖానికి రంగులు వేసుకుంటున్నారంటే అర్థం ఏంటంటే పురుషుని నువ్వు ఆకర్షించడానికే వేసుకుంటున్నావు. హోలీబా కూడా ఇక్కడ మనం చూస్తాం, ఆమె ముఖానికి రంగులు వేసుకుంటాం. ఆమేన్. ఎందుకు వేసుకుంది? ఆమె స్నానం చేసింది, కన్నులకి రంగులు వేస్తా ఉంది. ఎందుకు ఆమె స్నానం చేస్తుంది? ఎవరి కోసం చేస్తుంది అని అంటే తన లవర్స్ని కలుసుకోవడం కోసము స్నానం చేస్తుంది. ఎందుకు ఆమె కంటికి రంగు వేసుకుంటా ఉంది అని చెప్పంటే తన లవర్స్ని కలుసుకోవడం కోసం, వాళ్ళతో విచారం చేయడం కోసం ఆమె రంగులు వేసుకుంటా ఉంది. అంటే మనం బైబిల్లో చూసినప్పుడు ఇంకా మనం యెజబెల్ చూస్తాం. యెజబెల్ కూడా ఆమె ముఖానికి రంగు వేసుకుంది. ఆమె తన జుట్టుని టైర్ చేసి కట్టిందంట. అంటే తన జుట్టుని కత్తిరించుకొని అది ఒక రకంగా ముడేసిందంట. ఆమేన్. అంటున్నాడు ఎప్పుడైతే జెహూ అనేటువంటి వ్యక్తి
ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాడని తెలిసిందో, ఆ ఊళ్ళో ఉన్నాడని తెలిసిందో, ఆ జెహూ అనే వ్యక్తి చంపడానికి వస్తున్నాడు. ఆ ఊళ్ళో ఉన్న సంగతి తెలిసినప్పుడు ఇప్పుడు వెంటనే యజమాని ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళింది తెలుసా? మేకప్ కిట్ దగ్గరికి వెళ్ళింది. ఆ జెహూను ఆమె కలుసుకోవాలి. కలుసుకోవడానికి ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే మేకప్ కిట్ దగ్గరికి వెళ్ళి ముఖానికి రంగు వేసుకుంటుంది. ఆమేన్. తన జుట్టు కత్తిరించి అది అందంగా దాన్ని చుట్టింది. చుట్టి కిటికీలో వచ్చి తొంగి చూస్తుందంట. ఎందుకు కిటికీలో వచ్చి తొంగి చూస్తుంది అని అంటే, జెహూ ఎప్పుడైతే ఆ ఇంట్లోకి ఎంటర్ కావడానికి గేట్ దగ్గరకు వస్తాడో ఇప్పుడు ఆ కనపడ జెహూకి అందంగా పెయింట్ వేసుకొని ఉన్నటువంటి యెజెబెలు ముఖం కనపడినప్పుడు జెహూ ఆ అందాన్ని చూసి మైమరిచిపోయి, ఆమేన్, చంపేవాడు కూడా ఆగిపోవాలి అన్న ఉద్దేశంతో ఆమె ఏం చేస్తుందనంటే తనను ఆకర్షించడం కోసం ఆమె రంగులు వేసుకుంటా ఉంది. ఆమేన్. సో రంగులు ఎక్కడ వేసుకున్నా బైబిల్లో ఎవరి కోసం వేసుకుంటున్నారు? ఇతర పురుషులను ఆకర్షించడం కోసమో వేసుకుంటున్నారు. వచ్చాడు జెహూ, చూశాడు. ఇంకో విషయం, ఆమె ఎక్కడ పెట్టిందంటే కిటికీలోంచే తొంగి చూస్తున్నారు. కిటికీ అంటే ఈరోజు ఇంటర్నెట్ అయినది. ఇంటర్నెట్ కూడా విండో అంటారు తెలుసా మీకు? విండోస్ 2007, విండోస్ 98, ఇది ఇంటర్నెట్. ఆమేన్. అంటే ఆమె తన ముఖానికి రంగు పూసుకొని, ఆమేన్, ఆమె ఎక్కడ పెట్టిందంటే ఇంటర్నెట్లో ఫోటో పెడతా ఉంది, ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్చర్ పెడతా ఉంది. ఆమేన్. రంగులు పూసుకొని పెడతా ఉంది. రంగులు పూసుకోకముందు పెట్టట్లా. మీరు గమనించారా? రంగులు పూసుకోకముందు పెట్టట్లా. దాన్ని ఎయిర్ బ్రష్ కొట్టకముందు పెట్టట్లా. ఎప్పుడు పెడుతుంది? రంగు పూసుకొని, ఆమేన్, అందంగా ఉన్నానని చెప్పి అన్నప్పుడు అప్పుడు ఆ ఫోటో పెడుతుంది. ఎందుకోసం అని అంటే ఇతరులు చూసి ఆహా భలే ఉంది అని చెప్పాలని. నిజం, లైకుల కోసమేనండి. అంటే అది ఏమాత్మ ఎవరు దాన్ని ప్రేరేపిస్తున్నారు అనకాలంటే దేవుడు గారు ప్రేరేపించదు, అది సాతాను ప్రేరేపిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మీరు అందంగా ఉండాలి, స్త్రీలు అందంగా ఉండాలి, అందంగా సృష్టించాడు దేవుడు. అది కూడా చెప్తున్నాడు. స్త్రీలు అందంగా ఉండాలి అనుకోవడం వాళ్ళ యొక్క దేవుడిచ్చిన హక్కు అంట. ఆమేన్. చదువుతాను అది. ఎందుకంటే ఈరోజు ముఖానికి రంగులు పూసుకోవద్దు, కంటికి రంగులు పూసుకోవద్దు, కంటికి ఐలాషెస్కి ఎక్స్టెన్షన్ పెడతారు కొంతమంది. ఆమేన్. ఐలాష్ ఇవి ఉంటాయి కదా కను రెప్పలు, వాటికి ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. అంటే అవి కూడా రెప్పల్లాగే ఉంటాయి, పొడవుగా ఉంటాయి అన్నమాట. అవి పెట్టగానే కను రెప్పలు పొడవు గెట్టొచ్చు కనబడుతూ ఉంటాయి. సో వాళ్ళ కళ్ళు చూడగానే వెంటనే అట్రాక్షన్ అన్నమాట. ఆహా ఏముంది అమ్మాయి అనుకుంటారు పురుషులు. ఆమె వెంక చూస్తారన్నమాట. ఓకే, ఇదంతా దేనికోసం అంటే అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం, అందరూ నన్ను చూడాలి అన్నటువంటి హృదయం ఉన్నది కాబట్టి ఈ ఐలాష్లు అయినా ఐ మేకప్ అయినా ముఖానికి రంగు అయినా వేసుకుంటున్నారు. అంటే దాని వెనకాల ఉన్న ఆత్మను గ్రహించాలి. ఆ ఆత్మ ఏంటంటే అది దేవుని ఆత్మ కాదు, కానీ అది సాతాను యొక్క ఆత్మ అయినది. ఆమేన్. సో ఇప్పుడు ఆ రంగులు ఏదో చూపిస్తానన్నాను కదా మీకు, ఏం చెప్తానన్నా మర్చిపోయాను. ప్రవక్త స్త్రీ రంగులేసుకోవచ్చు చెప్పాడు, బాగుంది. అయితే ప్రవక్త అంటాడు స్త్రీ అందంగా కనపడటం ఆమెకి దేవుడిచ్చిన హక్కు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అందంగా ఉంటుంది చెప్పట్లా, నువ్వు మొహం కడుక్కోబాకు, జిడ్డుగా పెట్టుకో అంటలేదు దేవుడు. ఆమేన్. నువ్వు జుట్టు దూకోబాకు, మొహం కడుక్కోబాకు అంటలా దేవుడు. ఆమేన్. దేవుడి ఉద్దేశం అది కాదు. నువ్వు చక్కగా మొహం కడుక్కో, ఓకే, నీ ముఖాన్ని కడుక్కో, నీ జుట్టుని దూకో, కానీ ఎక్స్ట్రా ఏది కూడా ఆర్టిఫిషియల్ ఏది పెట్టబాకు, నీ ముఖానికి కృత్రిమంగా నీకేది కూడా అప్లై చేయబాకు, నీ అందాన్ని పెంచుకోవడానికి నువ్వేమీ చేయబాకు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అందంగానే చేయబడ్డావు. అలాగే దీన్ని యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. ఆమేన్. ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఏం చేయాలి? దేవుడు నన్ను అందంగా సృష్టించాడు. నువ్వు నల్లగా ఉండొచ్చు అయినా సరే అందమే, తెల్లగా ఉండొచ్చు అది అందమే, బ్రౌన్ కలర్లో ఉండొచ్చు అది కూడా అందమే. ఈ రకరకాల మనుషులు ఎవరు సృష్టించింది? దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి మనం దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో,
దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని ప్రేమించడానికి ప్రయత్నం చెయ్యి. ఆమేన్. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రయత్నం చెయ్యి. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు ఆత్మనిర్భరతకు లోనవు. నేను అందంగా లేను, ఆమేన్, నేను అందవిహీనంగా ఉన్నాను అన్న ఫీలింగ్ నీకు రాదు. ఎప్పుడనంటే దేవుడు నన్ను చక్కగా సృష్టించాడని నువ్వు నమ్మినప్పుడు. అలాంటప్పుడు నువ్వు మేకప్ల కోసం వెంపర్లాడవు. అయితే ప్రవక్త అంటున్నాడు, స్త్రీలు అందంగా ఉండాలని కోరుకుంటారు సహజంగా. అది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి హక్కు. వాళ్ళు అందంగానే ఉంటారు, ఉండాలనుకుంటారు. కాబట్టి నీ ముఖాన్ని కడుక్కోవడంలో తప్పులేదు, నీ హెయిర్ని ఫిక్స్ చేసుకోవడంలో తప్పులేదు, అందంగా దాన్ని దూకోవడంలో తప్పులేదు, మంచి బట్టలు వేసుకోవడంలో తప్పులేదు. నువ్వు అందంగా బట్టలు వేసుకోవడంలో తప్పులేదు. కానీ ఆ బట్టలు ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి. ఆమేన్. టైట్ డ్రెస్ వేసుకుంటేనే అందం కాదు. ఆమేన్. మంచి బట్టలు వేసుకున్నా సాంప్రదాయంగా, లేదంటే ఏమంటారంటే దాన్ని మోడరేట్, ఆమేన్, బైబిల్ రాయబడింది మోడరేట్ అప్పారల్ అని ఉంది. అంటే మర్యాదపూర్వకమైన వస్త్రధారణ. ఎగ్జాక్ట్ మాట ఏంటంటే మర్యాదపూర్వకమైనటువంటి వస్త్రధారణ స్త్రీ ధరించాలి. ఆమేన్. సో అది నువ్వు ధరించినప్పుడు నువ్వు అందంగా ఉంటావు. కాబట్టి నువ్వు టైట్గా వేసుకుంటేనే, అంతరంగంగా ఉంటేనే అందంగా ఉన్నట్టు కాదు. నీకున్నటువంటి ముఖం అవ్వచ్చు, నీకున్న జుట్టు అవ్వచ్చు, నీకున్నటువంటి బట్టలు నువ్వు సాంప్రదాయంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారం వేసుకున్నప్పుడు నువ్వు దాన్ని అందంగా చేసుకోవచ్చు. ఆమేన్. అంతేగాని ఎక్స్ట్రా పుట్టపులు నువ్వు పెట్టకూడదని ప్రవక్త అంటున్నాడు. ఆమేన్. కాబట్టి స్త్రీలు జిడ్డుగా ఉండమని దేవుడు చెప్పట్లేదు. ఆమేన్. చింపురుగా ఉండమని చెప్పట్లేదు. స్త్రీలు అందంగా ఉండాలి. ఆమేన్. మీరు అందంగా తయారవ్వాలి. మీరు తయారవ్వద్దన్నా సరే మీరు బాధపడతారు. ఎందుకంటే మీ లోపల దేవుడే పెట్టాడు. అది అందంగా ఉండాలని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు అది. కాబట్టి ఎందుకనంటే ప్రకృతి మనం గమనించినప్పుడు జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, వాటిలో అందంగా దేవుడు దేన్ని సృష్టించాడు? మగదాన్ని సృష్టించాడు. కానీ మనుషుల దగ్గరకు వచ్చేసరికి అందంగా దేన్ని సృష్టించాడు? స్త్రీని సృష్టించాడు. కాబట్టి స్త్రీ అందంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అదే వాక్యానికి వ్యతిరేకం కాదు. కానీ దానికోసం నువ్వు మేకప్లు చేసిన అవసరం లేదు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనము క్రైస్తవులం కాబట్టి మనము మన వస్త్రధారణ దేవునికి తగినట్టుగా, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. మన వస్త్రాలు వేసుకొని, మనం బట్టలు వేసుకొని మనం తయారయ్యి మన స్త్రీలు బయట వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరు కూడా విజిల్స్ వేయకూడదు. ఆమేన్. దానికి బదులుగా ఆ అమ్మాయిని చూడగానే ఎంత ముచ్చటగా ఉంది ఈ అమ్మాయి, ఎంత బుద్ధిగా ఉంది, ఎంత పద్ధతిగా ఉంది, ఇలా ఉండాలి అమ్మాయి అంటే, మా అమ్మాయిని కూడా నేను వీళ్ళ చర్చికే పంపిస్తా, మా అమ్మాయిని కూడా వీళ్ళతో స్నేహం చేపిస్తా అనేటట్టుగా మనం ఉండాలి. హల్లెలూయా. అదే దేవునికి మహిమకరంగా జీవించటం. మన శరీరాల ద్వారా మనము దేవునికి మహిమకరంగా జీవించటం, మన వస్త్రధారణ ద్వారా దేవునికి మహిమకరంగా జీవించటం, మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమకరంగా జీవించడం అంటే అది. అంతేగాని మనము బట్టలు వేసుకున్నప్పుడు విజిల్స్ వేస్తారంటే అర్థం ఏంటి అని చెప్పానంటే, యు ఆర్ రైజింగ్ దమ్. నిన్ను చూసి విజిల్ చేస్తున్నారు, హలో అని చెప్పి అంటున్నారు అని చెప్పి అంటే అర్థం ఏంటంటే నీ వస్త్రధారణ వాడిని ప్రేరేపించేదిగా ఉన్నది. కాబట్టి అలా ఉండకూడదని బైబిల్ తెలియజేస్తుంది. మనం బట్టలు వేసుకునేదే ఆ ప్రేరేపణ కలగకుండా ఉండటం కోసం అవతలడికి. అది కలుగుతున్నప్పుడు నువ్వు బట్టలు వేసుకున్నా దాని యొక్క ఏమంటారు దాని యొక్క లక్ష్యం నెరవేరట్లా. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, క్రైస్తవుడు మనము చక్కని వస్త్రధారణ వేసుకోవాలి, మేకప్లు వేసుకోకూడదు. ఆమేన్. బట్టలు ఎక్కడి వరకు వేసుకోవాలంటే మోకాళ్ళ కింద వరకు ఉండాలి. స్లిట్స్ వేసుకోవద్దు. అండ్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను, ఓకే, స్లిట్స్ వేసుకోవద్దు. అంబ్రెల్లా కటింగ్ వేసుకోండి. పాస్టర్ గారికి ఎప్పుడో చెప్పాను నేను, అంబ్రెల్లా కటింగ్ చేయించుకోమని. అందుకోసం అన్నీ కూడా అంబ్రెల్లా కటింగే చేయించుకుంటాం. ఓకే. అలాగే షార్ట్స్, మగవాళ్ళు షార్ట్స్ వేసుకునేటప్పుడు మోకాళ్ళ కింద వరకు ఉండాలా, మోకాళ్ళు కనబడకూడదు. ఓకే. మోకాళ్ళు కనపడితేనంటే నువ్వు నగ్నంగా ఉన్నావు అని. ఆమేన్. లుంగి కూడా కట్టి ఎగ్గొట్టకూడదు, అదే విధానం అర్థం. ఆమేన్. లుంగి కడుతున్నావు కానీ మోకాళ్ళు కనబడేటట్టుగా
ఎగ్గడుతున్నాం అంటే దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? నగ్నంగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించి మరి క్రీస్తుకు తగినట్టుగా, వాక్యానికి తగినట్టుగా మనము నడుచుకున్నప్పుడు దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. ఆమేన్. సో ఆ విధంగా మనం ముందుకు వెళదాం. మేకప్లు, ఐలాషెలు ఇవన్నీ కూడా పెట్టుకోకూడదు. వస్త్రాలు కూడా పద్ధతిగా వేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవుడి మాటలు దీవించును గాక. మిమ్మల్ని అందరూ కూడా దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంఘిక చర్చ సంబంధించి రాత్రికాల సమయంలో విలాసం నిలబెట్టుకుని ప్రభా వస్త్రధారణ గురించి మాతో మాట్లాడారు. ప్రభా ఎటువంటి ప్రాసెస్ లో వచ్చాము. నిజముగా నా తండ్రి అయా మొహానికి మేకప్ వేసుకోకూడదని, అయా నా తండ్రి దేవుడు స్త్రీకి అందాన్ని ఇచ్చాడని అందంగా జీవించవచ్చు, కానీ ఎగస్ట్రా మేకప్ ఇవన్నీ వేయకూడదని మాట్లాడారు. నిజముగా నార్మల్ గా ఎలాగైతే ఉండాలో అలాగే ఉండాలని, నిజముగా ఒంటి నిండా వస్త్రములు కప్పుకొని స్త్రీ ఉండాలని అలాగే పురుషులు కూడా నా తండ్రి వస్త్రాధారంలో నా తండ్రి నిజముగా నా తండ్రి నీకు మహిమకరంగా ఉండాలని మాతో మాట్లాడిన ప్రభు యేసు ఇదిగో నా తండ్రి రాత్రికాల సమయంలో ఈ వాక్యం విన్నటువంటి నా తండ్రి మేమందరం కూడా అయా గ్రహింపులు కలిగి నా తండ్రి జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ ఆత్మతో నింపబడి జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. నా ఇంటి వాడును యెహోవాను సేవించెదను. నేనును నా ఇంటి వాడును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే దేవుడని, ఆయనే సజీవుడని, ఆయనే సిలువలో నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలో నీకు నాకు విజయము చేకూర్చెనని. నేనును నా ఇంటి వాడును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను నేలని వాడు అపాయమును రాకుండా కాపాడును. ఎదురబోని దేవుడు బాబు లేని వాడు, ఎదురబోని దేవుడు నిలవాడు. నేనును నా ఇంటి వాడును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే దేవుడని, ఆయనే సజీవుడని, ఆయనే దేవుడని విజయము చేకూర్చెనని, సిలువలో నీకు నాకు విజయము చేకూర్చెనని.
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. సేవించెదము. జీవాధిపతి మీ ఘననామమునకు స్తోత్రం ప్రభువా. అయ్యా మేము ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో, అయ్యా నా తండ్రి మేము మేకప్ ఎందుకు వేసుకోకూడదు ప్రభువా మాతో స్పష్టంగా మాట్లాడేందుకు స్తోత్రం తండ్రి. బట్టలు వేసుకోవడం వెనక అసలు ఆంతర్యం ఏమిటో, నీవెందుకు బట్టలు వేసుకోవాలంటే ప్రభువా అవతల వారి యొక్క సెన్సెస్ని మేము ప్రేరేపించకుండా తండ్రి అయ్యా మా వస్త్రధారణ ఉండవలసి ఉన్నది ప్రభువా. అందరి మిత్తమే నాయన మేము ఎదుటి వారికి నాయన నగ్నంగా కనపడకుండా వేసుకోవడానికి దాచుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి ప్రభువా. కానీ సాతానుడు నాయన దాని అంతటిని కూడా తిప్పివేసి ప్రజలను మోసం చేస్తూ ఆయన టైట్ డ్రెస్సులను ప్రభువా అర్ధనగ్నమైనటువంటి డ్రెస్సులను ఏ విధంగా ప్రభువా స్త్రీలను అలంకరిస్తున్నాడు, తద్వారా వారు ఏ విధంగా పాపం చేయడానికి పురిగొల్పుతున్నారో ప్రభువా మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి మీ బిడ్డలు అయ్యా మీ రక్తం చేత కనగబడినటువంటి పరిశుద్ధులై ఉన్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి వారు ప్రభువా వారి మనసును నాయన మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ వాక్యమును వారు గ్రహించిన నాయన దాని ప్రకారము నాయన వారు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. వారిలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే ప్రభువా అయ్యా మీ వాక్యం ద్వారా నివృత్తి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. తద్వారా వారు మీకు పూర్తిగా లోబడ్డానికి, మీ వాక్యానికి నాయన వారి శరీరాలను పూర్తిగా సమర్పించడానికి, వారి హృదయాలను పూర్తిగా సమర్పించడానికి ప్రభువా అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. కృప చూపించండి అయ్యా. మమ్మల్ని ఆత్మ సంబంధంగానే కాకుండా ప్రభువా శరీరం ద్వారా మిమ్మల్ని ఏ విధంగా మహింపరచాలో అయ్యా మాకు తెలియజేసిన దేవా మీకు స్తోత్రం అయ్యా. మా శరీరాల ద్వారా ప్రభువా అయ్యా నా తండ్రి మేము పవిత్రమైనటువంటి ఓ ప్రభువా నా తండ్రి యాగముగా మేము సమర్పించుకోవాలని పౌలు గారు చెప్తున్నారు తండ్రి. శరీరము ద్వారా మేము దేవుణ్ణి మహింపరచవలసి ఉన్నది కనుక నా తండ్రి ఆ విధమైనటువంటి వస్త్రధారణతోటి ప్రభువా అయ్యా నా తండ్రి మేకప్లకు దూరంగా ప్రభువా అయ్యా నా తండ్రి మా మధ్య ఉన్నటువంటి చిన్న బిడ్డలు ప్రభువా ఆ విధంగా దూరంగా ఉందిరుగాక ప్రభువా అయ్యా నా తండ్రి యవన బిడ్డలు ప్రభువా టీనేజ్లకు వస్తున్నటువంటి బిడ్డలు ప్రభువా వారు కూడా నా తండ్రి వారికి ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలకు వారు దూరంగా ఉందిరుగాక ప్రభువా అయ్యా. లోక ప్రభావం వారి మీద ఎంత మాత్రం పడకుండా ప్రభువా ఎవరి చుట్టూ మీకు కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. నా సహోదరులను ప్రభువా అయ్యా మీరు పట్టుకోరండి తండ్రి. వారిని మీ ఆత్మచేతనైనా కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ కృప తోడుగా ఉంచి నడిపించి సహాయం చేయండి. విన్న వాక్యమును ప్రకారంగా జీవించి నాయన ప్రభువా నూరంతలుగా ఫలం పొందడానికి సహాయం చేయమని ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులు సమర్పించుకుంటున్నాను ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలము తోడేండును గాక. ఆమేన్. ఆమేన్. కోట ముగించబడింది. అందరికీ అది ఆపు.